రైట్. ఈరోజు డైలీ టెస్ట్ యొక్క విజేతల్ని ఒకసారి మనం పిలుద్దాం. వాళ్ళకి చిన్న బహుమతి బుక్ లాంటిది ఇచ్చి వాళ్ళని గౌరవిద్దాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందులో ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ అనేది మొత్తం కూడా కంటెంట్ తరహా ప్రశ్నలే, జతపరచము, సరైనది ఇది, సరికానిది, మొత్తం టాపిక్ అంతా కవర్ అయినటువంటి అంశం ఇది. సో టాపిక్ మైక్రో ఎంఎస్ఎంఈస్ పరిశ్రమలు. అందులో అగ్రస్థానంలో నిలిచినటువంటి జి నీరజ మేడం, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ మరొక విజేత సురేంద్ర సి. నెక్స్ట్ కే వీరేష్. ఓకే రైట్. ఈరోజు అండ్ మరొక విజేత వెంకటరమణ. రైట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ నీరజ మేడం అండ్ సురేంద్ర అండ్ వీరేష్ అండ్ వెంకటరమణ. సో ఈరోజు అగ్రస్థానంలో నిలబడటం జరిగింది. వాళ్ళకి విజేతలకి చిన్న జీకే బుక్ని వాళ్ళకి ప్రదానం చేయాల్సిందిగా కోరుకున్నాం మేడం. రైట్. ఫోటో సెషన్ ఎవరు ఫోటో. రైట్. నీరజ మేడంకి జీకే అండ్ కరెంట్ ఓరియంటెడ్లో స్టాండర్డ్ జీకే బుక్. కంగ్రాట్స్ మేడం. నెక్స్ట్ మరొక విజేత సురేంద్ర. మరొక విజేత వీరేష్. రైట్. మేడం నీరజ మేడం. ఓకే నీరజమ్మ. రైట్. ఓకేనా. ఈరోజు జరిగినటువంటి డైరీ టెస్ట్లో అగ్ర విజేతగా నిలిచావు. ఓకేనా. రైట్. సో పేపర్ కూడా చాలా స్ట్రాంగ్గా రాసావు మేడం. కాబట్టి స్ట్రాంగ్గా రాసావు. నీకు జరిగినటువంటి అంటే అవుట్ ఆఫ్లో 1 మార్క్ మాత్రమే తగ్గింది. మంచి స్కోర్ సాధించావు. వెరీ గుడ్. నువ్వు కష్టపడ్డావు. నేను చూస్తూ ఉన్నాం కదా మేము ఆన్లైన్ జరిగేటప్పుడు కూడా. ఓకేనా. ఏ విధంగా చదివావు, ఎలా చదివావు, ఎంత సమయం తీసుకుంది, ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది, ఓకేనా, నువ్వు ఏ విధంగా అటెంప్ట్ చేసావు? అయితే చాలా కష్టంగా ఉంది సార్. ఎందుకు నేను ఎంత చదివినా కానీ ఎందుకు కట్టలేకపోతున్నాను అనేసి నిజంగా బాగా చదివాను. ఎలాగా ప్రజెంట్ చేయాలనేది 2 ఎగ్జామ్స్ దాటిన తర్వాత వెరీ గుడ్. ఎందుకంటే చూస్తూ ఉండవు అందరూ విజేతలు అవుతూ ఉంటారు. మన వాళ్ళు కూడా చాలామంది రాము అని ఓకేనా చాలామంది విజేతలు అయినారు. వాళ్ళు చూసిగా ఇన్స్పిరేషన్ అయినావా? నేను కూడా సాధించాలనుకున్నావా లేదా ఎలా అమ్మా? నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం డల్గానే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి సబ్జెక్ట్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ పేపర్లో నువ్వు జస్ట్ 1 మార్క్ మాత్రం మిస్ అయింది. ఇదే విధంగా చదువు. నువ్వు హాస్టల్ వాటిని 100% నువ్వు సక్సెస్ అయిపోతావు. ఓకేనమ్మా. రైట్. ఆల్ ది బెస్ట్. మరొక విజేత సురేంద్ర. రైట్. సురేంద్ర నీకు ఓన్లీ 2 మార్క్స్ మాత్రం తగ్గాయి అవుట్ ఆఫ్ ఏరియాలో. 1 మార్కా? రైట్. 1 మార్క్. నువ్వు చేసిన మిస్టేక్ అధికం అన్న దగ్గర అల్పం అన్న దగ్గర నువ్వు మిస్ అయిపోయినావు, అంతే కదా. ఆ చిన్న యారో దగ్గర మిస్ అయినావు, లేకపోతే నీకు కూడా గరిష్ట మార్కులు వచ్చేటివి. ఓకే. ఏదేమైనా కానీ బాగా చదివావు. ప్రశ్న యొక్క సరళి ఏ విధంగా ఉంది, క్లాస్ రూమ్లో వాతావరణం ఎలా ఉంది? ఆ రోజు చెప్పిన విధంగానే మీరు క్లాస్లోనే ఎలాబరేట్గా చెప్తారు సార్, చాలా బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది.
మరి నెక్స్ట్ డే కూడా మా చేత రివిజన్ చేపిస్తారు. ఉమ్, ఒకసారి చదివితే సరిపోతుంది, ఎక్కువ చదవాల్సిన అవసరమే ఉండదు సార్. ఉమ్. సరే, లాస్ట్ టైంలో నీకు డిఎస్సి ఒక మార్కుతో పోయిందనేది ఈ విషయం నువ్వు చెప్పావు, బాధపడ్డావు కూడా. ఈసారి నువ్వేమన్నా మిస్ చేసుకునే దాన్ని పోస్ట్ మిస్ చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నావా, లేదా ఈసారి జాబ్ కూడా వేస్తావా? సార్ కొంచెం కొట్టేస్తా సార్. కొట్టేటట్టుగా సాధన చేయాలి. ఓకేనా? నైట్ నేను చూస్తున్నాను మన ఇన్స్టిట్యూట్లో నైట్ 9 దాకా కూడా చదువుతా ఉన్నారు. ఓకే రైట్, ఓకేనా? బాగా చదువు. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సార్ బుక్ ఇచ్చేది ఒకసారి ఫోటో తీసి. బుక్ మా 1 మినిట్. ఇట్లా ఇవ్వండి సార్, బుక్ తీసుకుని పేపర్స్ ఇచ్చేది. రైట్, మరొక విజేత వీరేష్ మన ముందున్నారు. రైట్, ఓకేనా? వీరేష్ గారు. వీరేష్, వీరేష్ నువ్వు చేరినప్పుడు అంటే ఆ సమయంలో నీకు వేరే సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ జరిగింది. ఓకేనా? అప్పుడు జరగలేదు. రెడీ, నువ్వు డీసెంట్గానే ఉన్నావు, బాగుంది. క్లాసు ఎలా ఉన్నాయి, వాతావరణం క్లాసెస్ ఎలా ఉన్నాయి, హిస్టరీ ఎలా ఉంది, అండ్ జాగ్రఫీ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, సైకాలజీ అదే అండ్ సైన్స్ ఎలా ఉంది, ఏంటి? మీరు బాగా చాలా సార్ అంటే రిపీట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ఒకసారి కాకుండా 2 times బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. అందువల్ల మేము బాగా చదువుతున్నాం. ఏ జిల్లా మీది? కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా. వెరీ గుడ్ మా, అంత దూరం నుంచి నువ్వు వచ్చావు. ఓకే, ఈసారి ఏం చేస్తావు, ఏదో 100% జాబ్తో నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? ఇదే విధంగా చదువు, 100% నువ్వు విజేత అవుతావు. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మరొక విజేత వెంకటరమణ. రమణతో బుక్ తీసేది పట్లేదు. రైట్, ఒక నిమిషం. రైట్, సో రమణ ఓకే రైట్ రైట్ మా. సో ఈరోజు మన విజేతలు వాళ్ళ యొక్క బహుమతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ, మీరు చేసిన మిస్టేకుల్ని అవన్నీ గమనిస్తూ ఒకట. సో ఏ రోజుకి ఆ రోజు మిస్టేక్ని మనం సవరించుకుంటూ వెళ్ళిపోయినామంటే 100% మనము విజేత అవుతాం. రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ.